హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటిది మనకి చాలా తక్కువ టైం ఉందన్నమాట ఎగ్జామినేషన్ కి. సో ఈ తక్కువ టైంలో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం కొంతవరకు గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేది అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా అయితే స్కిప్ చేయకండి అండ్ మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ అదే విధంగా మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నెక్స్ట్ టైం కూడా నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అది జూన్ లాస్ట్ వీక్ అండ్ జూలై ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో అండ్ దీనికి 10th ఇంటర్మీడియట్ డిప్లొమా చేసిన వాళ్ళు అయితే ట్రై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి మనం అయితే 25 years 26 years వరకు కూడా అయితే ట్రై చేసుకునే అవకాశం ఉంటుంది మన యొక్క క్యాస్ట్ వైజ్ గా. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కూడా నేను గతంలో అయితే చాలా సార్లు అయితే చెప్పాను. మీకు మళ్ళీ ఇంతమందికి పాత టైం మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ అయితే చెప్పిన వీడియోస్ అయితే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు అవి కూడా చూడండి. అండ్ ఎవరైతే ఈసారి ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారో మీకు సిలబస్ అండ్ ప్యాటర్న్ కూడా అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు అవి చూడండి, చూసి తెలుసుకొని అయితే కొంచెం ప్రిపేర్ అవ్వండి. అండ్ అదేవిధంగా మనకి యూఎఫ్జే యాప్ లో ఈ యొక్క కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి డీబీ కానీ జీడీకి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ అనేది మీకు ముందుగానే రికార్డ్ చేసి ఉంటాయి కాబట్టి తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. క్లాసెస్ పాటు డైలీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ అయితే మీకు యాప్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ ఫీజు తో మీకు అయితే ఈ క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు ప్లే స్టోర్ నుంచి కూడా అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఇక్కడ ఫీజు అనేది చాలా తక్కువగా ఉన్నప్పటికీ మళ్ళీ అందులో కూడా మీకు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకునే అవకాశం కూడా అయితే కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్క అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. మన దగ్గర నుంచి ప్రతి ఒక్క రిక్రూట్మెంట్ కి మనం అయితే రిజల్ట్ అయితే చూపించడం జరుగుతుంది. ఓకేనా, అన్ని గమనించి క్లాసెస్, డెమో క్లాసెస్, విని క్లాసెస్ అయితే తీసుకొని ప్రిపేర్ అవ్వండి, మీ ఇంటి దగ్గర ఉండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. యూఎఫ్జే యాప్ తెలుగు రాష్ట్రాల్లో డిఫెన్స్ మరియు పారామిలిటరీ ఉద్యోగాలకై ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో ఇండియన్ నేవీ ఒకే ఒక్క రిక్రూట్మెంట్ AASSR 2022 బ్యాచ్ లో ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు గణేష్, సతీష్, సుధీర్, శ్రావణ్, బాలకృష్ణ, రాజ్కుమార్, శ్యామ్. ఈ విజయానికి కారణం మా విద్యార్థులే కాదు, వారిని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులది కూడా. జాబ్ సాధించాలనే పట్టుదల, కృషి నీలో ఉంటే సరైన కోచింగ్ యూఎఫ్జే యాప్ అందిస్తుంది. ఇంటి వద్దే ఉండి ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చేసుకుంటూ ఏ సమయంలో అయినా క్లాసులు వినవచ్చు. సాధించాలనే పట్టుదల నీలో ఉంటే చాలు, యూఎఫ్జే యాప్ నీతో ఉంటుంది. లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుని సమయాన్ని వృధా చేసుకోవద్దు. ముందుగా ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు. అండ్ అదేవిధంగా మనకి సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మన కోస్ట్ గార్డ్ డీబీకి అయితే ఒకటే సెక్షన్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ కోస్ట్ గార్డ్ జీడీ చూసుకుంటే 2 sections ఉంటాయి. అండ్ అదేవిధంగా యాంత్రికలో కూడా మనకి ఎలక్ట్రికల్ అయినా మెకానికల్ అయినా కానీ 2 sections అయితే ఉంటాయి అనమాట. ఎగ్జామినేషన్ అనేది ఈ యొక్క మార్చ్ లో 20 నుండి 26 మధ్యలో అయితే పెట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు కొత్తగా అయితే ఇంకేం చదవకండి. అండ్ ఆల్రెడీ ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అయితే కొత్త సబ్జెక్ట్స్ కానీ కొత్త టాపిక్స్ కానీ ఏం చదవకండి. జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రివిజన్ చేయాలన్నమాట. ఇంతమంది ప్రిపేర్ అయిన వాళ్ళు, అసలు ఇంకా ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వని వాళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే మనకి యూఎఫ్జే యాప్ లో ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేది సపరేట్ కోర్స్ అయితే ఉంటుంది. జస్ట్ 200 సంథింగ్ అలా ఉంటుంది అనమాట కాస్ట్ అనేది. సో మీరు ఆ యొక్క ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. అవి మనం ఎగ్జామినేషన్స్ అనేది డైలీ కూడా అయితే ప్రాక్టీస్ చేసి ఉండాలి. మీకు 20 above 30 above అయితే ఉంటాయి. డైలీ 2 tests ప్రాక్టీస్ చేసినట్లయితే మీకైతే ఈజీగా అయితే మనము మాక్సిమం ఆల్మోస్ట్ కొంతవరకు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఎగ్జామినేషన్స్ అంటే జస్ట్ ఆప్షన్ టు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అయిపోయింది అన్నట్టుగా అయితే ఏముండదు అనమాట. మనకి ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా అయితే మనం చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక ఎగ్జామినేషన్స్ అనేది మనకి యాప్ లో తీసుకోండి, ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా మీకు నాలెడ్జ్ అయితే టెస్ట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనము ప్రిపరేషన్ టైంలో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డీబీ వాళ్ళు ఏంటంటే మనకి ఇంగ్లీష్, రీజనింగ్, జీకే అనేది మనం ఎక్కువగా అయితే ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది నేను అర్థమెటిక్ అని ఉంటాను కదా, సో అర్థమెటిక్ అనేది కొంచెం పక్క పెట్టేస్తున్నాడు. ఎందుకంటే మనం తక్కువ టైంలో హెవీగా స్కోర్ చేయడానికి ఈ 3 చాలా ఎక్కువ మనకి యూజ్ అవుతాయి. రీజనింగ్ అనుకోండి, మనం ప్రిపేర్ అయిన ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అందుకు తక్కువ టైంలో మాక్సిమం కరెక్ట్ అయితే చేసేస్తాం, టైం వేస్ట్ అయితే అవ్వదు మనకి. అండ్ జీకే కూడా ఆల్మోస్ట్ మనం ఒకసారి క్వశ్చన్ చదివి వెంటనే తెలిస్తే మనం వెంటనే టిక్ చేసేస్తాం. యాజ్ ఇట్ ఈస్ గా ఇంగ్లీష్ కూడా గ్రామర్ రూల్స్ అన్ని కూడా తెలిస్తే మనం తొందరగా టిక్ చేస్తాం అనమాట. సో అర్థమెటిక్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. అది మొత్తం మనం సాల్వ్ చేసిన తర్వాత లాస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఈ పైన ఉన్నటువంటి 3 మనం కంప్లీట్ చేసిన తర్వాతనే మనము అర్థమెటిక్ అనేది రావాల్సి
రావాల్సి ఉంటుంది. ఓకేనా, అది ప్రిపరేషన్ లోనైనా కానీ మనం ఎగ్జామినేషన్ లోనైనా కానీ. ఓకేనా, అది మీరు గమనించండి. ఈ యొక్క చిన్నపాటి ట్రిక్ అయితే మీరు ఎగ్జామినేషన్ లో అప్లై చేయండి. అండ్ కోస్ట్ గార్డ్ జీడీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెక్షన్ 1 సెక్షన్ 2 రెండు ఉంటాయి. రెండింటిని కూడా మనం ఈక్వలైజ్ గా చేయాలి. అండ్ ఎగ్జామినేషన్ సెక్షన్ 1 సెక్షన్ 2 చాలా మంది కూడా ఒక 2-3 డేస్ గాను లేదంటే ఇంకో కొంచెం 1 డే మనకి గ్యాప్ ఇచ్చేస్తారేమో అనుకుంటారు చాలా మంది. బట్ అలాంటిది ఏమి ఉండదు. ఇది మొత్తం కూడా ఎగ్జామినేషన్ అనేది స్టేజ్ 1 సంబంధించింది. ఈ స్టేజ్ 1 లోనే సెక్షన్ 1 సెక్షన్ 2 రెండు ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇది మనకి 10 minutes గ్యాప్ ఇస్తారు ఒక్కోసారి ఎగ్జామినేషన్స్ కి, సెక్షన్ 1 కి సెక్షన్ 2 కి. లేదు అంటే అసలు గ్యాప్ ఇవ్వరు అనమాట. సో మనకి సెక్షన్ 1 కంప్లీట్ అయిపోగానే వెంటనే మనకి సెక్షన్ 2 అనేది కంటిన్యూ అవుతుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇక్కడ ఏంటంటే సెక్షన్ 1 ఇందాక నేను చెప్పినటువంటి కోస్ట్ గార్డ్ డీబీది ఏదైతే ఉందో చూస్తారా, సేమ్ అదే ఫాలో అవ్వండి. అండ్ సెక్షన్ 2 కి వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంటర్ ఫిజిక్స్ ఉంటుంది అనమాట. సో రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ లలో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి కొన్ని టాపిక్స్ చెప్తాను చూడండి. మ్యాథమెటిక్స్ లో చూసుకున్నట్లయితే మనకి ట్రిగనామెట్రీ ఉంటుంది, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఇంకా మ్యాట్రిసెస్ అండ్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, బైనామియల్ థియరం, అండ్ అదేవిధంగా పర్మిటేషన్ కాంబినేషన్స్, అండ్ అదేవిధంగా ప్రాబబిలిటీ, అండ్ అదేవిధంగా మనకి ఇంకా ఏదైతే ఫంక్షన్స్ కానీ కాంప్లెక్స్ నెంబర్స్ కానీ ఇవి మనం ఎక్కువగా అయితే ఫోకస్ చేయాలి. ఇవి కూడా మనం ఏంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మనం ఇంకా అడిషనల్ గా చూసినట్లయితే ఫార్ములాస్ బేస్ తోటి అయితే మనకి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుండి, అండ్ అదేవిధంగా మనకి ఎలిప్స్ అని, అదేవిధంగా సర్కిల్స్ అని డైరెక్ట్ ఫార్ములా బేస్ చేసుకుని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి కాబట్టి మనం వాటిని అయితే ఫోకస్ చేయాలి మ్యాథమెటిక్స్ లో. అండ్ అదేవిధంగా నెక్స్ట్ టైం వచ్చేసి ఫిజిక్స్ లో అనమాట. ఫిజిక్స్ లో కూడా మనకి ఈ విధంగా జనరేషన్ కి తగ్గట్టుగా మనకి పేపర్ స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ స్టాండర్డ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి ఇంతమందికి ఏంటంటే మన సరౌండింగ్స్ బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అనేది అడిగేవారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్లు ఇచ్చేవాళ్ళు. అండ్ అదేవిధంగా మనకి ఇంతమందికి ఎలా ఉండేది అంటే రెడ్ అండ్ గ్రీన్ కలిస్తే మనకి ఏ యొక్క కలర్ ఏర్పడుతుంది, ఈ టైప్ ఆఫ్ లో అడిగేవారు. బట్ ఇప్పుడు అలా లేదనమాట, మనకి ప్రాబ్లమెటిక్ ఇచ్చేస్తున్నారు. ఓకేనా, కాబట్టి ప్రాబ్లమెటిక్స్ బేస్ చేసుకొని, థియరీ పార్ట్ బేస్ చేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తాయంటే ఎలక్ట్రిసిటీ కానీ, లైట్ కానీ, కరెంట్ చాప్టర్ కానీ, కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ మనకి రెండు కూడా ఒకటే ఇస్తాయి. మళ్ళీ అందులో మళ్ళీ డయోడ్ అని, అదే పిఎన్పి డయోడ్ అని ఇలా వస్తుంటాయి మనకి. ఓకేనా, సో అక్కడ మనము జాగ్రత్త అయితే ఉండాలి. ఆ ఫార్ములాస్ అయితే మనకు ఖచ్చితంగా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అవి కూడా మనము వాటి బేస్ చేసుకుని ఉన్నటువంటి ప్రాబ్లమెటిక్స్ కూడా కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సౌండ్ చాప్టర్ లోంచి అండ్ వేవ్స్, ఓకేనా, ఎలక్ట్రిసిటీ అండ్ డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ కైనమాటిక్స్, మెకానిక్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుండి మనకి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందన్నమాట. డైమెన్షన్ బేస్ చేసుకుని అడుగుతారు మనకి, కాబట్టి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా అయితే నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ అవన్నీ. సో ఫిజిక్స్ లో అయితే సో మనకి ఇక్కడ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది మనకి సెక్షన్ 2 కాబట్టి సెక్షన్ 2 లో మనకి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. 50 మార్క్స్ కి ఉంటుంది. సో కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ 35 స్కోర్ చేయడానికి మనం మాక్సిమం ట్రై చేయాలి. మినిమం క్వాలిఫై అవ్వడానికి నేను చెప్పాను, మెరిట్ లో కాదు. ఓకేనా, మెరిట్ అయితే ఇంకొంచెం మనం ఎక్కువగా వస్తే మనకు బెటర్ అనమాట. జీడీలో సెక్షన్ 1 అయినా కానీ, డీబీ అయినా కానీ, అండ్ రిమైనింగ్ యాంత్రిక్ లో కూడా మిగతా వాళ్ళందరికీ కూడా 60 అవుట్ ఆఫ్ 50 రావాలి. ఓకేనా, ఎందుకంటే మనకి వేకెన్సీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్ అనేది వెరీ హైగా ఉంది. కాబట్టి ఈ టైంలో మనం ఎక్కువగా స్కోర్ చేయాలి. అది ఏ కేటగిరీ అయినా, మీరు ఎస్సీ అయినా, అదేవిధంగా ఓబీసీ అయినా కానీ, సో ఎస్సీ ఎస్టీ ఏదైనా కానీ. ఓకేనా, సో కేటగిరీ మళ్ళీ నాకు అదే అడుగుతారు ఎస్పెషల్లీ, కాబట్టి నేను అది పర్టికులర్గా చెప్పేస్తున్నాను. కాబట్టి మీరు అది ఒకసారి గమనించండి. ఓకేనా, బాగా ప్రీవియస్ పేపర్స్ రివిజన్ చేయడం, బాగా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. సో మనం నేర్చుకుంటూ ఉంటే మనకి అవన్నీ కూడా అయితే తెలుస్తుంటాయి. సో మీ ప్రిపరేషన్లో మీరు కొంచెము సీరియస్గా తీసుకొని ఆ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అయితే రాయండి. మనకి ఏఎఫ్ జాబ్లు అయితే ఉండడం జరిగింది. ఇంకా అప్పటికి కూడా మనం చాలా వరకు అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఫర్దర్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ఎవరైతే ప్లాన్ చేసుకుంటారు కదా, సో మీరు ఇప్పటి నుంచి వచ్చేసి మీరు ఓకే ఏదైతే మనకి ఏఎఫ్ జాబ్లో ఫుల్ కోర్స్ తీసుకుని అయితే ప్రిపేర్ అవ్వండి. చెప్పాను కదా, ఇన్స్టాల్మెంట్లో కూడా అయితే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఈ విధంగా నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్క టిప్స్ అయితే మీకు అయితే చెప్పాను. మీరు వీటన్నిటిని యూజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఎక్కడ కూడా అయితే భయపడకండి. ఓకేనా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, పదే చెప్తున్నాను అనుకోవద్దు. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.